మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏమంటుంటారా ఇన్నుండ్రి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్ కు ఇన్ని వేధింపులా అని మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఎలాంటి లోపాలు లేని కాళేశ్వరం ప్రాజెక్టుపై చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాడు. దవకాల పొద్దుగాల పొద్దుకి 3 పూటలు పెరుగు ఉప్మా తిన్నాడు. డాక్టర్లే చెప్పారు కదా, మేమేం చెప్పలేదు. ఇది రెండోది 1200 మంది పొరగాళ్ళు చచ్చిర్రు, లెక్కలేదు. కానీ ఈయన సావు నోట్ల తలకాయ పెట్టేది తెలంగాణ వచ్చినది. మీ కేసీఆర్ అసెంబ్లీలో ఒప్పుకునే కదా సోనియా గాంధీ పుణ్యాన తెలంగాణ వచ్చిందని బటబాటి మాటలు మాట్లాడుతున్నావా? కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం ఒక మామూలు ఇంజనీర్ హరినాయక్ ఇంట్లోనే 200 కోట్లు దొరికినట్టు కొడుక మీ లీడర్ల ఇళ్ళలో ఇంకెన్ని పైసలు ఉండొచ్చు, అన్ని కక్కాలే. తెలంగాణను అప్రపాలు చేసి ఇంకా మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గర లేకపోయి ఈ తిరిగా మాటలు మాట్లాడుతున్నారు.